ఈరోజు నువ్వు మర్డర్ కాబోతున్నావు మేడం. ఊపిరాడట్లేదు, చనిపోయిందనుకుంటా. రాముడి నామం సత్యం మేడం. రాహుల్, ఏంటిది నీలం? ఎప్పటి నుంచో కలుసున్నాం, కనీసం ఒక కిస్ ఇవ్వు నువ్వు. రాహుల్, ముందు పెళ్లి, తర్వాత ముద్దు. పెళ్లి చేసుకుంటాం కదా. ఎప్పుడు అమ్మ ఈరోజు కూడా పెళ్లి గురించి మాట్లాడింది. నేను తనకి రోజు ఏమని చెప్పను? ఇంకొన్ని రోజులు హోమ్ లోన్ అప్రూవ్ అయిపోతే మన కొత్తింటికి నిన్ను నా భార్యలా తీసుకువెళ్తాను. నేను నీ పెళ్ళాన్నవుతాను. నువ్వు కలలు కంటున్నావు కదా ఆ ఇల్లు, మా ఇద్దరిది కూడా. ఎందుకంటే నువ్వు నా వాడివి కాబట్టి. రాయిచి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడ సీన్ క్రియేట్ చేయకు, ఓకే? నేను కాదు, అది క్రియేట్ చేస్తుంది. అది కూడా నా కాబోయే మొగుడితో. నీకు సిగ్గులేదా? నీలం, నా రాహుల్ని నాకు వదిలే, లేదంటే నిన్ను చంపేస్తాను. ప్రాచి, నీకు అర్థమైందో? రాహుల్, నువ్వు దీని ముందు నన్ను కొడతావా? నా నీలంకి ఏమైనా చెప్పినా, తనకి ఏమైనా చేసినా నేను చెడ్డవాడిని అయిపోతాను. వెళ్ళిక్కడి నుంచి. దీన్ని నేను వదిలిపెట్టను. ఇంకా నువ్వొకటి గుర్తు పెట్టుకో, నువ్వు నా వాడివి మాత్రమే. నువ్వు నాకే సొంతం. నీలం, సారీ. ఆ ప్రాయిచి ఒక పిచ్చిది. నీకేం కాలేదు కదా? లేదు, నాకు హాస్టల్కి లేట్ అవుతుంది. నేను వెళ్ళాలి. ఏ ఆగు! ఎవరది? ఎవరది? ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. వాచ్మ్యాన్, ఆగమంటున్నానా? వాచ్మ్యాన్, ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే పరిగెడుతున్న అబ్బాయి ఎవరు? మేడం, నాకు తెలీదు. నేను టాయిలెట్కి వెళ్ళాను. వెళ్ళు. మనం ముందే చూడాల్సిందిరా. అబ్బా, మందు తాగుతూ పార్టీ చేస్తున్నారా? అరే నీలం మేడం, ఈరోజు వీడి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు వచ్చి జాయిన్ అవ్వండి. ఆ, రండి. అవునా? ఎక్కడికి? ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి. మేడం ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి మేడం, ఇంకెప్పుడు ఇలా చేయం. ప్లీజ్ ప్లీజ్ మేడం. ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ గారు. ఏమైంది? వీళ్ళు చేసే పని చూడండి. ఆల్కహాలా? అసలు మీకు సిగ్గనేది ఉందా? మీకింకా 15 ఏళ్లే. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ ఆల్? మీ పేరెంట్స్ని ఇప్పుడు పిలవాల్సిందే. వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు పిల్లలు ఇక్కడ పేరుని ఎలా నిలబెడుతున్నారో. మేడం సారీ మేడం. సారీ సారీ ఎప్పుడు చేయం. మ్యామ్, ఇంకోసారి ఇలా చెయ్యి మ్యామ్. పేరెంట్స్ని పిలవకండి ప్లీజ్. ఇది లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరగకూడదు, ఓకే? ఎస్ మ్యామ్. ఓకే, ఇక మీ రూమ్కి వెళ్ళండి. సారీ మ్యామ్. గర్ల్స్, మీరు కూడా వెళ్ళండి. మ్యామ్, మీరు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వాళ్ళని అసలు తిట్టను కూడా లేదు. ఈ పిల్లలు చెడిపోయి ఉన్నారు మ్యామ్. పనిష్మెంట్ ఇవ్వకుండా మారరు. నీలం, ఐ అగ్రీ. కానీ పిల్లలు చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు.
లితిన్ డాడీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. ఇక పార్క్ వాళ్ళ నాన్న ఈ కాలేజ్కి చాలా ఎక్కువ ఫండ్ ఇస్తారు. సో ఆలోచించకుండా నువ్వు వెళ్ళి పడుకో. అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? పుల్కా ఇక్కడున్నావా? నిరాలి, ప్రాబ్లం ఏమిటి? మ్యామ్, అది తినకి మాటలు రావు. సీనియర్ సీమ్ని ఏడిపిస్తున్నారు, ఎక్స్పెషల్లీ దివ్య ఇంకా వంశిక. సరే, నువ్వు తన్ని తీసుకెళ్ళు, నేను చూసుకుంటాను. వంశిక, దివ్యాన్ని చూసావా? లేదు మ్యామ్, చూడలేదు. పొద్దున్నే క్లాస్ తర్వాత మేము తన చూడలేదు మ్యామ్. అవును మ్యామ్. ఓకే. మ్యామ్ మ్యామ్, స్టోర్ రూమ్ మ్యామ్. మ్యామ్ మ్యామ్. మ్యామ్ హలో, ప్రిన్సిపల్ మ్యామ్. ఇక జరగకూడదు జరగకూడదు ఇక జరగకూడదు జరగకూడదు. We want freedom. We want freedom. సరిగా తాళాలు వేయండి. ఇక ఎప్పుడు జరగకూడదు. మ్యామ్, మీరిలా కొత్త రూల్స్ తీసుకురాకూడదు. ఇక ఎక్కువ రోజులు ఉండదు. We want freedom. We want freedom. We want freedom. ఆపండి, We నేను want చెప్తున్నాను కదా, freedom. ఆపండి, ఆపండి. మీరందరూ న్యూటన్ లా చదివే ఉంటారు కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇంక రూల్స్ బ్రేక్ చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది. ఇప్పటి నుండి 2 నెలల వరకు ఈ గేట్స్ కేవలం మార్నింగ్ 7 o'clock క్లాసెస్ కోసం ఓపెన్ అవుతుంది. ఇక రాత్రి 6:30కి గేట్స్ ని క్లోజ్ చేస్తాం. దాని తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ హాస్టల్లో ఉండాలి. ఒకరినొకరు చూసుకోకూడదు, అంతే. ఎవరైనా ఈ రూల్స్ ని బ్రేక్ చేయాలి అని చూసారంటే వాళ్ళ అగేన్స్ట్ గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. చూడండి, ఇది అన్ఫేర్. మేము మా పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తాం. నీ గురించి, దివ్య గురించి నేనే మీ పేరెంట్స్ కి కంప్లైంట్ ఇస్తాను. ఈ శూన్యవాదాల్ని చెప్తాను. దాంట్లో ఇది కూడా రాస్తాను. మీరిద్దరూ ఏవైనా మళ్ళీ రూల్స్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ మీకు వార్నింగ్ కాదు, డైరెక్ట్ గా రెస్టిగేట్ చేస్తాం. ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తాను. హితిన్, నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ వాళ్ళు వదిలే. నువ్వు కానీ మర్డర్ చేస్తే మా లైఫ్ అంతా పాడైపోతుంది. ఏయ్, వెనక్కి వెళ్ళు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. వదులు. ఆ అమ్మాయిని చంపి నీ లైఫ్ ను పాడు చేసుకోకు. ఏయ్, నేను చెయ్యాలనుకున్నది నేను చేస్తాను. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వకు. చూడు, ఆ అమ్మాయిని వదిలే. ఆ అమ్మాయికి ఏదైనా అయిందంటే నువ్వు బతకవు. వదలమని చెప్తుంటే. నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదనుకుంటా. 6 నెలల నుండి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నావు. అరే, అదలా కాదు. నేను మన ఫ్యూచర్ని సెట్ చేస్తున్నాను. ఇప్పుడు నా మాట నీకు తప్పుగా నేర్పిస్తోంది. నాకు నిజమేమిటో చెప్పు రాహుల్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలీదు, నువ్వు నన్ను వదిలేస్తావని అలాగే అనిపిస్తుంది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆ ప్రాచి దగ్గరికా? చూడు, టెన్షన్ తీసుకోకు. ఎప్పటికీ నువ్వే నా పిల్లానివి. హలో మ్యామ్. మేడం, మీకు ప్రైవసీ కావాలంటే నా రూమ్ యూజ్ చేసుకోవచ్చు కదండి. నేను ఈరోజు కొత్త బెడ్షీట్ కూడా వేసి పెట్టాను. వాట్? కానీ ఒకే ఒక్క రిక్వెస్ట్, మేమది చూడొచ్చా మ్యామ్?
మేము బయాలజీ నేర్చుకోవాలి కదా. నీలం హౌ డే యూ? ఇకపై నువ్వు హాస్టల్లో ఉండవు. ఐల్ సీ టు ఇట్. జరుగు. ఈ రోజు నువ్వు మర్డర్ అవబోతున్నావు మేడం. రేయ్, త్వరగా పద, త్వరగా రా. అరే లాక్ చేసిందేంటి? పట్టుకో. సరే జాగ్రత్తగా చూడు. బయట ఎవరో లాక్ చేశారు. ఎవరు? నీలం మేడం దగ్గర కీ ఉంది, నేను త్వరగా వెళ్ళి వెళ్ళు. తెస్తాను. బోడా బోడా తాళాలు తే. ఇదిగో త్వరగా ఇవ్వు. కీస్. ఓపెన్ అవడం లేదు. నేను వెళ్ళి మళ్ళీ రూమ్లో ఒకసారి చూసొస్తాను. బోడా బోడా గేట్ తెరువు. ఏ బోడా. పుల్కా, నేరాలి, బోడా త్వరగా వచ్చి గేట్ తీ. నితిన్, ఏమైంది? వీళ్ళిద్దరు ఇక్కడ కూడా వచ్చేసారు. ఎక్కడ? పోలో వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి చచ్చావరా? ఆ? గేట్ ఎందుకు లాక్ చేసావు? త్వరగా ఓపెన్ చేయి. చెప్తున్నాను కదా, త్వరగా ఓపెన్ చేయి. గేట్ ఓపెన్ చేయమంటున్నాను. నువ్వెరుకు ఫోన్ చేస్తున్నావు? ప్రిన్సిపల్ మేడం. మీరందరూ ఎవరు? మేము ఎస్ఐటి నుంచి వచ్చాం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఏసీపీ సార్ ఫోన్ చేశారు. ఏదో సెన్సిటివ్ మ్యాటర్ జరిగింది, అందుకే లోకల్ పోలీస్ వద్దని మమ్మల్ని పంపించారు. ఏం జరిగింది? సార్, యాక్చువల్లీ నా పేరు కథామణి. నేను ఇక్కడ ప్రిన్సిపల్గా ఉంటున్నాను. అది మా సెక్యూరిటీ బోలా ప్రసాద్ ఫోన్ చేశాడు. గర్ల్స్ హాస్టల్లో ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఇరుక్కున్నారని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి చూస్తే, కానీ రాత్రి 10 గంటల సమయంలో నీలంతో మీకు అసలు ఏం పని? మ్యామ్, మేము యాక్చువల్లీ ఆడుకోవడానికి ప్లాన్ చేశాం. మాకు నీలం మేడం హెల్ప్ కావాలి. నీలం ఎక్కడుంది? అది నీలం మేడం గారు పడుకోవడానికి వెళ్ళారు. మీరిక్కడ ఇరుక్కున్నారు, తను పడుకోవడానికి ఎలా వెళ్తుంది? అరే మీరు ఉండండి మేడం, ప్లీజ్ ముందు ఈ లాక్ తీయండి మేడం. నీలం మేడం ఈరోజు చాలా అలసిపోయి ఉన్నారు, అందుకే త్వరగా పడుకున్నారు మేడం. మీరు తనతో రేపు మాట్లాడండి. ఇప్పుడు ఈ లాక్ తీయండి మేడం, ప్లీజ్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నీలా మేడం పడుకోలేదు. కత్తితో నీలా మేడం పొడి చేశారు మేడం. నా కళ్ళతో చూశాను. లేదు లేదు, లేదు, లేదు మేడం, లేదు. చెప్తున్నాడు. నమ్మండి, అబద్ధం వీడు మమ్మల్ని చెప్తున్నాడు. ఇరికించాలని చూస్తున్నాడు. రేయ్, మమ్మల్ని ఇరికిస్తావా? నిన్ను వదిలిపెట్టవద్దు. నితిన్, చాలు ఆపు. ఏ, ఆగ్రా. నితిన్, వాడిని వదిలేయ్. నితిన్, నీకే చెప్పేది. నువ్వు వదలకపోతే పోలీసులు పిలుస్తాను. తప్పుకోండి. నితిన్, సూరజ్, సూరజ్, సూరజ్ ఆగు. పదవే. కొట్టుటే. నితిన్, ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా ఆగు. మర్యాదగా అమ్మాయిని వదిలేయండి. మా మాట నువ్వు విను. మా అందరిని ముందు వదిలిపెట్టు, అప్పుడు వీళ్ళని వదిలేస్తాను. నీ పనికి మాలిన తెలివితేటలతో పోలీసుని పిలిచావంటే వీళ్ళందరినీ చంపేస్తాను. సంగ్రామ్, సో సెక్యూరిటీ టీం ని తీసుకెళ్లి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. మన సైబర్కి ఇవ్వండి. సార్. గణేష్ బాబు సార్. కీస్ తీసుకురా. ఓకే సార్. మీరందరూ పోలీసులే కదా? పోలీస్, ఎస్ఐటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. నువ్వేనా హితేన్? ఆ, నువ్వు సరెండర్ అయితే నీకే మంచిది. ప్రిన్సిపల్కి చెప్పాను పోలీసుల్ని పిలిస్తే చంపేస్తాను అని. రేయ్, అంతా నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. ఏయ్, వాడిని వదిలిపెట్టు. చూడు, వాడికి బాగా దెబ్బలు తగిలాయి. వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కాబట్టి వదిలేయ్. ఏయ్! ముందు గన్ కిందకు దించండి. ఆవేశం వద్దు, వాళ్ళు చిన్న పిల్లలు. గన్ను కిందకు దించండి, కిందకు దించమంటున్నాను.
నువ్వు గనక గన్న కిందకు దింపకపోతే వీళ్ళందరినీ చంపేస్తాం. గన్న కిందకు దింపు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ అమ్మాయిలకు అనవసరంగా రిస్క్ అవుతుంది. ఇదిగో నా మాట విను. ఏయ్, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఇలా చూడు, వాడు గాయపడున్నాడు. వాడు గనక చనిపోతే నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు. నువ్వు ఎవరిని ఫూల్ చేస్తున్నావు? నేను జువేనాల్ని. నాకు 18 సంవత్సరాలు వస్తే నేను జైలు నుండి బయటకు వచ్చేస్తాను. కానీ అది ఒక్క మర్డర్కి మాత్రమే. మీరందరూ ఆల్రెడీ వార్డెన్ నీలంని చంపేశారు. ఒకవేళ ఇక్కడ రెండో మర్డర్ కూడా జరిగిందంటే నువ్వు జీవితాంతం జైల్లో పడుంటావు. అర్థమైందా? తను వదిలేయ్. సూరజ్, వీళ్ళని పడు. నువ్వు చూసుకో. కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. నితిన్, పోలీసులు నిజమే చెప్తున్నారు. మహేష్కి ఏమన్నా అయితే చాలా రోజులు నువ్వు జైల్లోనే ఉంటావు. ఏయ్, నువ్వేంటి మనందరమని చెప్పు. అసలు నువ్వేమంటున్నావురా? ఆ మహేష్ గండి వదిలేయాలా? మహేష్ ప్రాణాలతో ఉండటం మా అందరికి చాలా ముఖ్యం. కానీ దీన్నే చేద్దాం. దీనికోసం మా నాన్న దగ్గర హెల్ప్ తీసుకోవాలి. నితిన్, పార్ట్. గణేష్ గారు, కెమెరా ఇప్పుడు ఆన్ అయింది. ఆడికి వెళ్తున్నావు? వదులు. కూర్చో. ఏయ్, 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 రేయ్ తీరా తీ. వాడు లాక్ చేసేయ్. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. చూడు, ఆ అమ్మాయి గనక ఏదైనా జరిగిందో నోర్మై, ఇకపై ఏం జరగాలో నేను డిసైడ్ చేస్తాను. మీరు వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. నువ్వు ఉండు. చూడు, మేము కోఆపరేట్ చేస్తాం, నువ్వు కోఆపరేట్ చేయి. నువ్వు వాడిని వదిలేస్తానని చెప్పావుగా. అంత తొందర ఏంటి సార్? ముందు అంబులెన్స్ని రానివ్వండి, ఆ తర్వాత మహేష్ని వదిలేస్తాను. అప్పటి వరకు ఈ గేట్ క్లోజ్ చేసే ఉంటుంది. కూల్ కూల్. సరే, అంబులెన్స్ రాని. అప్పటి వరకు ఆగుదాం. సార్ వాడు అసలు మనిషే కాదు. వాళ్ళని ఏం చేయకూడదని పైనుంచి ఆర్డర్ రాకపోయింటే నిజంగానే వాడి కథని ఇక్కడే పూర్తి చేసేవాడిని. ఈ కెమెరా వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. సార్ కానీ కారిడార్ కనిపిస్తుంది. సార్ ఒకవేళ రూమ్ ని లాక్ చేసి అక్కడ ఉన్న అమ్మాయిని వాళ్ళు ఏమైనా చేస్తే? సరే, డ్రోన్స్ తెప్పించండి. సార్, ఆ ఎమ్మెల్యే గారు ప్రిన్సిపాల్ మామ్కి ఫోన్ చేశారంట. ఆవిడ మీతో మాట్లాడాలంట. పొలిటికల్ ప్రెషర్ వచ్చింది. డ్రోన్స్. సార్ చెప్పేశాను. వాళ్ళని హ్యాండిల్ చేయడానికి అందరం ప్రయత్నిస్తున్నాం సార్. మీరు నా మాట వినండి. సరే, ఇప్పుడు కేల్కర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి. సార్, జై హింద్ సార్, నేను ఇన్స్పెక్టర్ కేల్కర్ని. ఇలా చూడండి ఆఫీసర్, నా కొడుకుని ఇప్పటికిప్పుడే అక్కడి నుంచి బయటికి తీయండి. ఒకవేళ నా కొడుకు ఏమన్నా అయితే మొత్తం కాలేజీ బంద్ అయిపోతుంది. అరే ఎమ్మెల్యే గారు, కొంచెం ఓపిక పట్టండి. ఏం మాట్లాడుతున్నారు? ఇది సెన్సిటివ్ సిచ్యువేషన్. నేను చెప్పాను కదా, ఇప్పటికిప్పుడే నా కొడుకుని పంపించేయండి అని. లేకపోతే మంచిగా ఉండదు. నేను కమిషనర్ గారితో మాట్లాడాను. అరే ఎమ్మెల్యే గారు, మీరు కమిషనర్ గారిని ఎందుకు మధ్యలోకి తెస్తున్నారు? మీ కొడుకు హితేన్ని మేమేం పట్టుకోలేదు. వాడే కారిడార్ని లాక్ చేసుకున్నాడు. అలా ఎందుకు చేశాడో మీకు తెలుసా? ఎందుకంటే వాడు హాస్టల్ వార్డెన్ నీలంని మర్డర్ చేశాడు. 2 అమ్మాయిని హాస్టేజ్ కూడా చేశాడు. వాడెందుకు అలా చేశాడో మీరు చెప్పగలరా? మీరేం చెప్తున్నారో అదంతా అబద్ధమే. నేను అక్కడికే వస్తున్నాను. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పుడు రాకండి. ఒక్క నిమిషం. ఒక మర్డర్, పైగా ఈ హాస్టేజ్. సిచ్యువేషన్ ఆల్రెడీ కాంప్లికేట్ అయింది. మీరు వస్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. నన్నే దీన్ని హ్యాండిల్ చేయనివ్వండి. అలాగే. కానీ ఆఫీసర్, అయినంత త్వరగా నా కొడుకు నా ముందుండాలి. మీ అబ్బాయికి ఏమీ కాదు, మీరేం టెన్షన్ పడకండి. జై హింద్. సార్, బయట స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు సార్. అక్కడ ఇరుక్కున్న వల్లే ఎవరో ఒకరికి పేరెంట్స్కి కాల్ చేసి ఉంటారు. ఇది న్యూస్ అవ్వడానికి ముందే మనం దీన్ని ఆపాలి. జామర్స్ వేయండి. జామర్సా? సార్, జామర్స్ వేస్తే మన ఫోన్స్ కూడా లాక్ అరే అయిపోతాయి. మనం వాకీ టాకీ వాడుకుందాం. సార్, ఈ న్యూస్ బయటికి తెలిస్తే పేరెంట్స్తో పాటు మీడియా వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఓ పని చేయండి. 2nd ఇంకా 3rd ఫ్లోర్ డోర్స్కి కీ చేయించండి. అక్కడున్న పిల్లలందరినీ జాగ్రత్తగా బయటకు తీసుకురండి. ఇంకా ప్రిన్సిపల్ మేడంకి పేరెంట్స్ని చూసుకోమని చెప్పండి. సరే సార్. ఇంకా పడుకోలేదా? మీరొచ్చి బెల్ కొడితే నా నిద్ర ఎక్కడ పాడైపోతుంది అనిపించింది. మీరొచ్చాక పడుకుందామనుకుంటున్నాను. ఎప్పుడొస్తారు మీరు? నాకు రావడం లేట్ అవుతుంది. అంటే ఎప్పుడు? సరిగ్గా టైం చెప్పలేను. త్వరగా సాల్వ్ అయితే వెంటనే వచ్చేస్తాను. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే డౌట్గా ఉంది. సరే, అలాగే. జాగ్రత్తగా. నువ్వు పడుకో.
మంచిదైంది. నెట్వర్క్ జామర్ వేసే ముందే నా భార్య ఫోన్ చేసింది, లేదంటే ఇంటికెళ్ళాక గొడవ చేసేది. హర్ష, నువ్వేం చేస్తున్నావు? సార్ నీలం గురించి డీటెయిల్స్ తీస్తున్నాను. తన సిడిఆర్ఏ కూడా వచ్చింది. ఓ పంచ్ ఖాన్, త్వరగా రండి, త్వరగా రండి. రే బాబు తీ, అంబులెన్స్ వచ్చింది, త్వరగా తలుపు తీ. రే ఫోన్లో నెట్వర్క్ లేదు. త్వరగా తీ, చచ్చిపోతాడు. అరే నా ఫోన్లో కూడా లేదు. ఏ మా అందరి ఫోన్లలో ఏం చేశారు మీరు? అరే మీ ఫోన్లు పనిచేయకపోతే మాకేంటి సంబంధం? నా దాంట్లో కూడా నెట్వర్క్ లేదు, కావాలంటే చూడండి సార్. ఏటివ్వండి, టవర్ పోయిందనుకుంటా. తీయండి, వాడు చచ్చిపోతాడు. అంబులెన్స్ వచ్చింది. మమ్మల్ని ఏమీ చేయరు కదా? అరే మేమేం చెయ్యంలే, తెరు. కత్తివ్వు, ఆ కత్తివ్వు. త్వరగా తీసుకెళ్ళి, తీసుకెళ్ళి. మెల్లగా మెల్లగా. ఏయ్ ఆ డోర్ లాక్ చేయి. రేయ్ వెళ్ళి లాక్ చేయి. తీసుకెళ్ళండి. త్వరగా వెళ్ళి లాక్ చేయి. వాడికేం కాకూడదని వేడుకో. వాడు గనక చనిపోతే మీ ఎమ్మెల్యే ఫాదర్, నువ్వు నీ టీం జైలుకు వెళ్లకుండా ఆపలేరు, గుర్తుంచుకో. ప్రేయర్ చెయ్యి. నిన్ను పట్టుకోరా. వదులు. కిందకొచ్చా. అంశిక నువ్వు ఆగు, దివ్య దగ్గరికి నేను వెళ్తాను, చూసుకోరా. హితేన్, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇంకా హితేన్ ఎక్కడా? నితిన్ నితిన్ నితిన్, ఒకవేళ నువ్వు మా గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటే ఈరోజు ఇలా అయ్యేదే కాదు. ఎందుకంటే నేనెప్పుడు ఇలా చేయను. నీకు శ్రీమంతుడు కొడుకు కావాలి కదా, అనుభవించు. గోల్డ్ డిగర్. అవునా? నేను గోల్డ్ డిగర్ అయితే నువ్వెవరు? నువ్వు బచ్చా. నాకంతా తెలుసు. మీరు వాడితో డబ్బుల కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అందుకనే వాడితో బచ్చాలా ఉండి మాటలు వింటున్నారు. ఏమన్నావే? వదులు, వదులు నన్ను. నీకెంత ధైర్యం అంటే తన మీద చేస్తావు నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే నన్ను పట్టుకుంటావు? ఇదంతా నీ వల్ల జరిగిందని నీకు తెలీదా? నిన్నైతే నేను వదిలిపెట్టనురా. నేనే నిన్ను వదిలిపెట్టను రా. హితేన్ వదులు. అరే మీరిద్దరు అసలు అక్కడ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? బయట అంత పెద్ద సీన్ జరుగుతుంది, మీరిద్దరు చూస్తేనేమో. చూడండి, చూడు, మీరు కొట్టుకునేది రికార్డ్ అవుతుంది. అరే జాగ్రత్త, డ్రోన్. అందరూ కారిడార్కి వచ్చారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ హితెన్ ఇంకా పార్థ దివ్య కోసం పోట్లాడుకుంటున్నారా? సార్ హితన్ ఇంకా దివ్య గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సార్. అలాగే నీలం ఒకరోజు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఖాన్, ఎలా అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. కేల్కర్. జై హింద్ సార్. కేల్కర్, మీకు ఇంకా మీ టీంకి ఇంత సమయం ఎందుకు పడుతుంది? పొలిటికల్ ప్రెషర్ ఎంత ఉందో మీకు తెలుసా? కమిషనర్ సార్ ఫోన్ చేస్తూనే ఉన్నారు. పొద్దున కల్లా ఇది సాల్వ్ అవ్వకపోతే ఇది మంత్రాలయం వరకు వెళుతుంది. సార్ మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. ఏ పిల్లాడిని టచ్ చేయకూడదని మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. మేము ఈ మిషన్లో ప్రికాషన్స్ ప్రకారమే వెళ్తున్నాం నాకు సార్. ఎక్స్క్యూజెస్ వద్దు, పిల్లల్ని కాపాడాలంతే. 2 అమ్మాయిల్ని ఇంకా 5 పిల్లల్ని. ఇస్ ఇట్ క్లియర్? అందుకే మేము డ్రోన్స్ తెప్పించాం సార్. సార్ ఒక్కసారి వచ్చి సీసీటీవీ చూడండి. సార్ రండి. సార్ ఇందులో చూడండి. ఆ మహేష్ రాత్రి 10 గంటలకి టిఫిన్ క్యారీలు సైకిల్లో పెట్టుకుని డెలివరీ చేయడం కోసం వచ్చాడు. 15 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు సార్. ఈ వ్యక్తి ఎవరు? తెలీదు సార్. కథ మేము కూడా చూపించాం, కానీ వాళ్ళకి తను ఎవరో తెలీదంట. ఖాన్, అతని గురించి కనిపెట్టండి. ఆ అమ్మాయి మర్డర్ గురించి వీడికి తెలుసుండొచ్చు. కేల్కర్, కేల్కర్, నీకు ఉదయం 5 వరకు టైం ఉంది, అర్థమైందా? సార్ 5 అంటే ఇంకా 3 గంటలే మిగిలిన్నాయి. ఆ విషయం నాకు బాగా తెలుసు. మనం 3 గంటల్లో ఈ విషయం మొత్తం సాల్వ్ చేయాలి.
సాల్వ్ అవ్వకపోతే ఈ కేస్ మీడియా వరకు వెళ్తుంది. రిపోర్టర్స్ అప్పుడు లైన్గా ఉంటారు. ఇదొక పెద్ద సీన్గా క్రియేట్ అవుతుంది. మా ఇద్దరి పని కూడా పోయే అవకాశం ఉంది. పని వస్తుంది పోతుంది సార్, కానీ ప్రాబ్లం అది కాదు. ఈ అబ్బాయిలు హాస్టేజ్ పెట్టిన ఇద్దరు అమ్మాయిల్ని మనం ఎలాగైనా కాపాడాలి. ఇదంతా సాల్వ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. సార్, మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. గణేష్ బాబు, సార్ కూర్చోడానికి అరేంజ్ చేయి. రండి సార్. వెళ్ళండి సార్. ఖాన్ సార్. ఎనీ అప్డేట్? అరే ఏసీపీ సార్ కూడా ఏంటి సార్, మన కాళ్ళు కట్టేసి రేస్లో పాల్గొనమంటున్నారు. అరే ఖాన్, వాళ్ళు ప్రెషర్లో ఉన్నారు. వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. సంగ్రామ్ సార్. ఓ పని చేయండి, 2 హలోజన్స్ సెట్ చేయండి. డ్రోన్ నడపండి, అక్కడేం జరుగుతుందో చూద్దాం. అలాగే సార్. అచ్చా. సార్, ఈవిడ సరిత గారు, నీలం వాళ్ళ అమ్మగారు. నమస్కారం. సార్, నా కూతుర్ని కాపాడండి సార్. తనకేమీ కాలేదు కదా? ఏం కాలేదు, మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దిగులు పడకండి. ఓ మాట చెప్పండి, సిచ్యువేషన్ గురించి మీకు ఎలా తెలిసిందో చెప్పండి. సార్, మా ఇంటి పక్కింటి పిల్లలు ఈ హాస్టల్లోనే ఉంటున్నారు. మ్. వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను నేను. అవునా? ఈ నీలం హాస్టల్లో ఎవరితోనైనా గొడవ పడిందా? అంటే హితేన్, సూరజ్, పార్థ వీళ్ళతో? లేదు సార్, తను ఏ స్టూడెంట్తో కూడా గొడవ పడలేదు. హాస్టల్ బయట ఎవరితోనైనా? అది ఒక ప్రాచి అమ్మాయితో. ఆ అమ్మాయి ఎవరు? అది మా నీలం లవర్, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రాచి. అవునా? కానీ తనకి నీలంతో ఏంటి ప్రాబ్లం? ప్రాచి మైండ్ సెట్ కొంచెం బాలేదు. ఆ, అందుకే రాహుల్ తన్ని వదిలేశాడు. అయినా తను రాహుల్ వెనకే ఉండేది. మీకు ప్రాచు గురించి అంత తెలిసినా కూడా నీలంకి రాహుల్కి ఎలా సంబంధం కుదుర్చుకున్నారు? నీలం రాహుల్ని చాలా ప్రేమించేది. రాహుల్ కూడా చాలా మంచి అబ్బాయి, సెటిల్డ్ అబ్బాయి. అందుకే నేను పెళ్లికి ఒప్పుకున్నాను. వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేశాను. కానీ ఆ ప్రాచి ఆ నీలంకి టార్చర్ ఇచ్చేది సార్. చాలా ప్రాబ్లమ్స్ని ఇస్తూ ఉండేది. నా బట్టలు. ఇప్పుడు నీ బట్టలు మాత్రమే పాడు చేశాను. నువ్వు నా రాహుల్ నుంచి దూరంగా వెళ్ళకపోతే నీ జీవితాన్ని పాడు చేస్తాను. అర్థమైందా? నాకు భయం వేస్తుంది సార్. నా నీలంని కాపాడండి సార్. మీరు అస్సలు దిగులు పడకండి, మేము తన్ని కాపాడతాం. మ్యామ్, మీరు తన్ని బయట కూర్చోబెట్టండి. మీరు వెళ్ళండమ్మా. హర్ష, చెప్పండి. ఈ ప్రాచి ఇంకా రాహుల్ వాళ్ళ గురించి కనిపెట్టండి. సిడిఆర్ తీయండి. వాళ్ళెంత టచ్లో ఉన్నారో కనిపెట్టండి. సార్, హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. మహేష్ లేచాడంట. సార్, నేను ఎప్పట్లానే 9ంటికి హాస్టల్కి టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళాను. పైన ఫ్లోర్ నుండి టిఫిన్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఇంకా నీలం మేడం రూమ్కి వెళ్తున్నప్పుడు నేను చూశాను, అక్కడ స్టూడెంట్స్ తనని పొడుస్తూ ఉన్నారు. ఎప్పుడు జరిగింది? ఇంచుమించు 9:30 ఉండొచ్చు సార్. నీలం మేడంని చంపిన తర్వాత వాళ్ళందరూ అక్కడ పార్టీ చేసుకున్నారు. నేను అక్కడి నుంచి వెళ్దామనే చూశాను, కానీ గేట్ లాక్ చేసి ఉంది. భయపడిపోయాను. ఒకవేళ వాళ్ళు నన్ను చూస్తే నన్ను కూడా చంపేస్తారేమోనని భయపడిపోయాను. అందుకే నేను బాత్రూంకి వెళ్ళి దాక్కున్నాను. తర్వాత నేను ప్రిన్సిపల్ మేడం వాయిస్ విన్నాను. అప్పుడే బయటకు వచ్చి నేను తనకి అంతా చెప్పేశాను. ఆ తర్వాత ఆ ముగ్గురు నేను కొట్టారు. ఖాన్, సీసీటీవీ ఏం చెప్తోందంటే మహేష్ 9ంటికి వచ్చి 10ంటికి వెళ్ళాడని. అంటే 9:30 నుంచి 10 లోపు నీలం మర్డర్ అయింది. సార్, నేను తప్పు రూమ్కి వచ్చాను అనుకుంటా. సరైన రూమ్కి వచ్చావు నువ్వు. పద. సార్, సార్ సార్ కొట్టొద్దు సార్, కొట్టొద్దు. ఏం చేస్తున్నావరా? ఎవరు నువ్వు? నేను గణేష్ సార్. అదే ఆ మహేష్ నా కొడుకండి. నువ్వు హాస్టల్లో ఏం చేస్తున్నావు? సార్, నేను మహేష్ని ఇరికించడానికే వెళ్ళాను. అంటే సరిగ్గా చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. తను ఒక విధవ. తనకు ఒక కొడుకున్నాడు. తను చెప్పింది, తనని నేను పెళ్లి చేసుకోవాలంటే మహేష్ని దూరం చేయమని చెప్పింది.
నాకు ఏమి చెయ్యాలో అర్థం అవ్వలేదు సార్. తర్వాత ఏంటి? సార్ 2 రోజుల నుంచి మహేష్కి ఒంట్లో బాగేలేదు. అందుకే నేను టిఫిన్ ఇవ్వటానికి హాస్టల్కి వెళ్ళాను సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే రేపే కొట్టాలా? నీలం మేడం రాత్రి 9 గంటలకి రూమ్లో ఒక్కటే ఉంటుంది. ఆ టైంలో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అదే కరెక్ట్ టైం నీలం మేడం చాప్టర్ని క్లోజ్ చేయడానికి. కానీ ఈవినింగ్ 6:30 తర్వాత గేట్స్ లాక్ ఉంటాయి కదా, ఏం చేద్దాం? మనం అంతకంటే ముందు ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ లోపలికి వెళ్ళి దాక్కుందాం. కరెక్ట్గా 9ంటికి నీలం మేడం చాప్టర్ ఖతం అయిపోవాలి. సార్ ఆ వాచ్మెన్ గేట్ తీసి వాడితో 2nd ఫ్లోర్ దాకా వెళ్ళేవాడు. తర్వాత గేట్ క్లోజ్ చేసేవాడు. తర్వాత టిఫిన్ బాక్స్ తీసుకుంటానికి 10 గంటలకు వెళ్ళినప్పుడు మళ్ళీ తను గేట్ ఓపెన్ చేసేవాడు. మహేష్ ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నీలం మేడం రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉండేవాడు. నువ్వు దాన్ని యూజ్ చేసుకున్నావా? నువ్వే గేట్ని క్లోజ్ చేసి నీ కొడుకు మర్డర్ కేసులో ఇరుక్కోవాలని చూసావు. నువ్వు అసలు తండ్రివేనా? నువ్వు మాత్రం వేరే పెళ్లి చేసుకోవడంలో బిజీగా ఉంటావు. లేదు సార్. వీడిని కస్టడీలోకి తీసుకోండి, మర్డర్ ఛార్జ్ వేయండి. సార్ నేను మర్డర్ చేయలేదు సార్. నోర్మయ్. నీలం మర్డర్ అవుతుందని నీకు బాగా తెలుసు. తనని కాపాడడం మానేసి నీ కొడుకుని ఇన్వాల్వ్ చేయాలని చూసావు. నీలం మర్డర్కి నువ్వే బాధ్యుడివి. సార్ ఖాన్ వీడిని లాక్కెళ్ళాడు. ఇదేన్ మనం అందరం సరెండర్ అవ్వాలనిపిస్తోంది. వాట్? సరెండరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదేం తను సరిగ్గానే చెప్తుంది. మనం ఏం చేసినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేము. మనం సరెండర్ అయిపోతాం. నోర్ముయ్ పిరికి పంద. అందరూ వినండి, సరెండర్ గురించి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడారంటే అయితే ఏంటి, మమ్మల్ని కూడా చంపేస్తావా? షటప్ ఆదిప్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకో. చూడు నితిన్, నేను నీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వీళ్ళు నార్మల్ పోలీసులు అయితే కాదు, వీళ్ళందరూ స్పెషల్ యూనిట్ ఆఫీసర్స్. ఓ మై గాడ్, అందుకనే వాళ్ళు ఇంకా మనల్ని షూట్ చేయలేదు. మనం గాని సరెండర్ అవ్వకపోతే వాళ్ళు మనల్ని షూట్ కూడా చేస్తారు. సరే, వాళ్ళు అలా ఎలా చేస్తారు? ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తే మనం ఉల్కా నిరాల్ని చంపేస్తామని బెదిరించాం కదా. నువ్వు కత్తి తీయటానికి ముందే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. ఇలా చూడు, మనం అందరం సరెండర్ అవుదాం. కొన్ని రోజులు జైల్లో ఉంటాం. 18 అవ్వగానే వదిలేస్తాను మమ్మల్ని. నీలం రూమ్ దగ్గరికి తీసుకెళ్ళు. ఇంకా దగ్గరికి, విండో దగ్గరికి. అక్కడే అక్కడే అక్కడే. ఈ లైట్స్ ఏంటి? డోర్ క్లోజ్ చేయి, విండోస్ కూడా క్లోజ్ చేయి. వాళ్ళు డ్రోన్స్ ద్వారా నీలం మేడం బాడీని చూడాలని ప్రయత్నిస్తున్నారు. విండోస్ క్లోజ్ చేశారు. ఈ నీలం మేడంకి ఏం చేయాలంటే వాళ్ళ నాన్నకు కూడా అసలు ఈ మర్డర్ ఎలా జరిగిందో తెలియకూడదు. సార్ 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 అదే హాస్టల్లో ఉంది కదా సార్, హుల్కా అనే అమ్మాయి, వాళ్ళ అమ్మగారండి. అలాగా? సార్ నా కూతుర్ని కాపాడండి సార్. నా కూతుర్ని కాపాడండి సార్. తనకు మాటలు రావు. ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తనేమి చెప్పుకోలేదు. దయచేసి కాపాడండి సార్. చూడండి, మీరు ఓపిక్గా ఉండండి, మేము అదే ప్రయత్నిస్తున్నాం. అది ఏమి కాదని నాకు తెలుసు, కానీ తను మాట్లాడలేదు. స్పెషల్ స్కూల్లో చేర్చలేదు. నా దగ్గర డబ్బుల్లాగా చేర్చలేదు. ప్రిన్సిపాల్ మేడం నాకు హెల్ప్ చేశారు. అందుకే తన్ని ఇక్కడ అడ్మిషన్ చేపించాను. పుల్కా, భయపడకమ్మా. నేనందరూ ఎలా గుర్తుపట్టాలి? పిరికిదానిలాగా బతుకుతావా, లేకపోతే చదువుకొని ముందుకెళ్తావా? చదువుకోవాలి కదా, అందుకే ఇదే సరైన ప్లేస్. ఇదిగో తీసుకో. సార్, హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడు తను ఏడిపించేవారు, కానీ ఆ నీలం మేడం చాలా సపోర్ట్ చేసేవారు తనకేమైనా ప్రాబ్లం వస్తే నీలం మేడం దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు కూడా తను నీలం మేడం దగ్గరికి వెళ్ళుంటది. అక్కడికి వెళ్ళి విరుక్కుంది సార్. అమ్మా, మీరు ఏడవకండి. హర్ష, తీసుకెళ్ళు. రండి మేడం లోపలికి. ఖాన్, రండి రండి మేడం, కూర్చోండి. మేడం, నీలం గురించి ఏమైనా తెలిసిందా? తనకేం కాలేదు కదా? మేం కనుక్కుంటున్నాం, కాసేపట్లో తెలుస్తుంది. డెడ్ బాడీ పాడవుతుంది, అందులో ఏముంది? అరే, అది పాడైతే అందులోంచి టాక్సిక్ గ్యాస్ బయటకు వస్తుంది. మీరు రోగాల పాలవుతారు, అర్థమైందా? ఆ బాడీ నుంచి టాక్సిక్ గ్యాస్ బయటకు రాకుండా ఉండడానికి డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే చేయాలి.
మీరు ఇటు రండి. గేట్ ఓపెన్ చేయండి. గేట్ ఓపెన్ చేయి. చూడండి, వాళ్ళు మనల్ని ఫూల్స్ చేస్తున్నారనిపిస్తోంది. పోలీసుల్ని నమ్మకూడదు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రానివ్వకూడదు. రేయ్, ముందే మేమందరం ఇక్కడ ఇరుక్కున్నా. ఆ గ్యాస్ వస్తే ఖచ్చితంగా మనం ఇరుక్కుపోతాం. అవునరా. వాళ్ళని స్ప్రే చేయనిద్దాం. చావండి. సార్ 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 తీరా. లాక్ చేసి చేతులు పైకెత్తు. సురాజ్, రా వెళ్దాం. సార్, ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ళు సంగ్రామ్ కెమెరాని కనిపెట్టలేకపోయారు. ఆగు, ఏం చేస్తున్నావు? ఇన్ఫెక్షన్ స్ప్రే చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే మొత్తం బాడీకి వేయాలి, లేదంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సార్, వాళ్ళు కేవలం నీలం చంపడం మాత్రమే కాదు సార్, తన శరీరాన్ని చిన్నభిన్నం చేశారు సార్. వాళ్ళు దీన్ని కావాలని చేస్తుంటారు ఖాన్. వీళ్ళసలు పిల్లలు కాదు, రాక్షసులు. సంగ్రామ్కేం కాలేదుగా? ఏంటిది? మేమేమన్నా పిచ్చోళ్ళం అనుకున్నావా? సార్, వాడు ఆ స్పై కెమెరాని చూసేశాడు, పగలగొట్టేశాడు కూడా సార్. మహేష్ గడికి చేసినట్టు వీడికి చేయాలి. చేపాకెత్తు. చంపేస్తావా? చంపు, నువ్వేమీ చేయలేవు. మా నాన్న వీళ్ళకి ఆర్డర్ వేశాడు ఏమీ చెయ్యకూడదు అని. అలాగా? ముందుకురా, ముందుకురా, నీకు తెలుస్తుంది నేను గన్ను కాలుస్తానో లేదో. రారా, వెళ్ళు. చేతులు పైకెత్తు. మీరు కూడా చేతులు పైకెత్తండి. పైకెత్తండి, పైకెత్తండి రా. వెళ్ళండి. వెరీ గుడ్, తీసుకురావాణ్ణి, ముగ్గురిని తీసుకురా. వెళ్ళ, గేటు తెరు. వెళ్ళు. గన్ను కిందకు దించు. ఆ అమ్మాయిని వదులు. నువ్వు గన్ దించు. గన్ డౌన్. గన్ను కిందకు దించు, లేదంటే వెళ్ళని. గన్ డౌన్. ఆ పిచ్చోడు అమ్మాయిని చంపేస్తాడు. గన్ డౌన్. వెళ్ళు, బయటికి వెళ్ళు, త్వరగా వెళ్ళు. లాక్ చేయి. చూడు, ఇప్పటి వరకు మెల్లగా చెప్పాను. ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను, సరెండర్ అవ్వు. ఆ అమ్మాయిల్ని ఏవైనా చేశావో? నీ సినిమా డైలాగులు వెళ్ళి ఇంకెవరికైనా చెప్పుకో. మీకు ఈ అమ్మాయిలు కావాలి కదా, వదిలేస్తాను ప్రాణాలతో. కానీ మీరు మాకు ఫుల్ ట్యాంక్ నింపిన బండి ఒకటి ఇవ్వాలి. వెహికలే కదా, నేనిస్తాను. నీలం బాడీని తీసుకెళ్ళనివ్వు. కుదరదు, అసలు కుదరదు. నీకేమైనా మతిపోయిందా? ఇది కోవిడ్ సిచ్యువేషన్. బాడీ పాడైతే నువ్వు ఇన్ఫెక్ట్ అవుతావు. నువ్వు మా గురించి ఆలోచించొద్దు, మమ్మల్ని మేము చూసుకుంటాం. ఒరే నితిన్, బాడీని తీసుకుని నువ్వు. వాళ్ళు ఎలాగో మనకి వెహికల్ ఇస్తున్నారు కదా. ఆహా, చెప్పు వాడికి. నువ్వేం చెప్తున్నావో నాకు తెలుసు. ఒరే హితేన్, బాడీ తీసుకెళ్ళని, మీరు తీసుకెళ్ళండి బాడీని. సరే సరే, డోర్ ఓపెన్ చేయి. ఏయ్, అది తీసుకురండి. హర్ష, చెక్ చెయ్యి. సార్, బాడీ బ్లూ కలర్లోకి వస్తుంది. పాయిజన్ ఇచ్చారా అనుకుంటాను. బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళండి త్వరగా. సార్, స్వీట్స్. ఫారెన్సిక్ పంపండి. గణేష్ బాబు, తీసుకెళ్ళు. బాడీ దొరికింది కదా, అందరూ త్వరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి.
లేదంటే వీళ్ళిద్దరిని కూడా చంపి పైకి పంపిస్తాం. వెళ్ళండి. నీలం, అయ్యో నా కూతురు నీలం, 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 నీలం. నువ్వు చెప్పావు కదా దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తామోనే. ఇదేనా మీరు చేసింది? చెప్పండి. సార్, నేను నీలం రాహుల్ సిడిఆర్ రిపోర్ట్ని చెక్ చేశాను. వాళ్ళిద్దరు నిన్న 4 o'clockకి మాట్లాడుకున్నారు. సార్, వాళ్ళిద్దరి లొకేషన్ ట్రాక్ చేసిన తర్వాత తెలిసింది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెఫేలో వాళ్ళు కలుసుకున్నారు అని. సంగ్రం, సార్. కెఫే ఓనర్ని లేపండి. సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయించండి. ఓకే సార్, చెక్ చేయండి. రాహుల్ నీలంకు కూడా స్వీట్స్ ఇచ్చుండాలి. చెక్ చేస్తాను సార్. గణేష్ బాబు. సార్ నేను ఆ స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డు ఎవరు తయారు చేశారో కనుక్కుంటాను సార్. ఈ అమ్మాయిలు ఎందుకు అరుస్తున్నారు? ఇది నువ్వేం చేస్తున్నావు? వాళ్ళిద్దరిని వదిలే. నువ్వు ఇంకొక మర్డర్ చేస్తే మా అందరి లైఫ్ పాడైపోతుంది. ఏయ్, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఏం చేయాలో నాకు తెలుసు. అరే వదులు వాళ్ళని. అరే మహేష్ బతికాడు, నీ లక్ అనుకో. ఈ అమ్మాయిని ఏదైనా చేసి నీ లైఫ్ పాడు చేసుకోకు. ఏయ్, నాకేం కావాలో నాకు తెలుసు. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వకు. ఆ అమ్మాయిల్ని వదిలిపెట్టు, లేదంటే నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోలేవు. వదిలే వాళ్ళని. వదలమంటు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వదులు ఏయ్, దీన్ని. వదులు. ఇంకోసారి నా దగ్గరికి వచ్చారో వీళ్ళిద్దరిని చంపేస్తాను, అర్థమైందా? ఏయ్, బండి ఎక్కడా? త్వరగా వెళ్ళి బండి సిద్ధం చేయండి, లేదంటే దీన్ని. అరే ఏం చేయకు, దూరంగా దూరంగా వెళ్ళు. రక్తం చాలా పోతోంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు వెళ్ళి వెహికల్ తీసుకురా. వెహికల్ వస్తుంది, నువ్వు కామ్గా ఉండు. కత్తి కింద పెట్టు, కింద పెట్టు. సార్, ఈ అబ్బాయి హైపర్ అవుతున్నాడు. మనం వాడిని పట్టుకోకపోతే వీడు అమ్మాయిని చంపేస్తాడు సార్. సార్, ఏదో ఒకటి చెయ్యాలి సార్. నేను మెల్లగా చెప్పి చూస్తాను, కానీ వాడు వినలేదు. మనం ఇప్పుడు డ్రామా ఆడాలి. నువ్వు ఓ పని చేయి, ఫాగ్ మెషిన్ తెప్పించు. ఫాగ్ వేసి వాళ్ళని బయటకు తీసుకొద్దాం. పిలు. ఏం చేయొద్దు. చూడు, వెహికల్ తెప్పిస్తున్నాను, ఏం చేయకూడదు. లైట్స్ కి ఏమైంది? ఆఫ్ అయిపోయింది. ఏంటిది? ఈ పోలీసులు లోపలికి వస్తున్నారు. వాళ్ళని అడ్డుకోండి. వాళ్ళని లోపలికి రానివ్వకూడదు. త్వరగా అడ్డుకోండి. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. నాన్న, నాన్న, నా కొడుకుని వదిలేండి, లేకపోతే నేను. మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకు ఫోన్ చేసుకోండి. ఇందులో తప్పంతా మీదే సార్. మీ కొడుకు హితేన్ ఏం చేశాడనేది మీడియాకి ఇంకా తెలియదు. మీ కొడుకును కాపాడాలని మీరు చూశారని మీడియాకు తెలిసిందంటే పబ్లిక్ అస్సలు ఊరుకోరు. సార్ ఏంటిదంతా? సార్, సంగ్రామ్ గణేష్ కి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. నీలం రాహుల్ ఇద్దరు ఒక కెఫేలో కలిశారు. నీలంకి ఆ లడ్డు ఎవరిచ్చారని మీకు చెప్తే నిజంగా మీరు నమ్మరు సార్. నువ్వు నీలంకిచ్చిన లడ్డూలో పాయిజన్ ఉంది. దానివల్ల తను చనిపోయింది. కానీ వెంటనే చావలేదు. స్లోగా పాయిజన్ వర్క్ చేసింది. ఫారెన్సిక్ కూడా మాకు అదే చెప్పింది. కానీ ఆ పిల్లలు హితేన్ అతని ఫ్రెండ్స్ కత్తితో పొడవడానికి ముందే అప్పటికే ఆమె చనిపోయి ఉంది. ఎందుకలా చేశావు? ప్రాచి వల్లే సార్. సార్, కొద్ది రోజుల క్రితం నేను నా పనిలో ఫ్రాడ్ చేశాను. ప్రాచి వాళ్ళన్న బాగా పెద్దవాళ్ళు, జైలుకి వెళ్ళడంతో నన్ను కాపాడాడు. కానీ వాళ్ళేం కండిషన్ పెట్టారంటే నేను ప్రాచిని పెళ్లి చేసుకోవాలని. సార్, ప్రాచిది మెంటాలిటీ అసలేం బాగాలేదు సార్. నేనే నీలంకి అబద్ధం చెప్పాను, ఎందుకంటే తను మళ్ళీ మళ్ళీ ఎక్కువ అడగకూడదని. సార్, నేను నీలం విషయంలో అంత సీరియస్గా లేను. తను ఎప్పుడు చూసినా పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండేది. అవునా? అందుకే తనని మొత్తంగా సైలెంట్ చేశావు.
అవును సార్, నేనే తనకి ఆ లడ్డూని తినిపించాను. సర్ప్రైజ్! ఒక గుడ్ న్యూస్. అరే నా కాబోయే పెళ్ళామా, ముందు ఈ లడ్డు తిను. కానీ విషయం ఏమిటి? నా హోమ్ లోన్ అప్రూవ్ అయింది. నిజంగా? ఆ. ఇదిగో నువ్వు తిను. అరే, లేదు, ముందు నువ్వు తిను. మీ అమ్మకి చెప్పు బా మంచి చీర కొనుక్కోమని. నిన్ను అడగడానికి మీ ఇంటికి వస్తాను, సరేనా? ఫైనలీ. అంటే హితెన్ అతని ఫ్రెండ్స్ ఆమెను చంపడానికి వెళ్ళినప్పుడు తాను చనిపోయి ఉంది. వాళ్ళకి ఈ విషయం తెలుసుంటే ఇదంతా జరిగేది కాదు. చార్జ్ షీట్ వేయండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు వస్తున్నాను. సరే వినండి, వచ్చేటప్పుడు పావు కేజీ లడ్డు తీసుకురండి. మన పక్కింటి అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుందండి. సరే. ఆ లడ్డు వద్దు, వేరే స్వీట్ ఏదైనా చెప్పు. ఏదైనా పర్వాలేదండి, మంచి స్వీట్ తీసుకురండి చాలు. సరే తీసుకొస్తానులే. టీ చేసి పెట్టు.